మన తెలంగాణ రాష్ట్రంలో 12% పైగా మాదిగలు ఉన్నారు. మనకి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలంటే కనీసం 4 సీట్ల నుంచి 5 సీట్ల వరకు కేటాయించాలి లోక్సభ. అట్లా కనీసం 1 సీటు కూడా కేటాయించకపోవడం అనేది మన మాదిగ జాతికి ఎంతో అన్యాయం జరిగింది ఇవాళ. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి ఆలోచించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మాదిగ సోదరుల ప్రోత్సాహం, తోడ్పాటు, ఓటింగ్ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఒక మాదిగ జాతి బిడ్డగా. కాబట్టి మీరు దయచేసి మేమందరం పార్టీలోనే ఉన్నాం, పార్టీ కొరకే పనిచేస్తున్నాం, పార్టీతోనే ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఒక్కసారి మాదిగల ఆవేదనని అర్థం చేసుకొని రేపొద్దున చెప్పడానికైనా కనీసం ఎందుకు మాదిగలకు అవకాశం లేదు, ఏమైనా తప్పు జరిగిందా, ఏం తప్పు చేశారు, మాదిగలు ఏమైనా తప్పు చేశారా? రాష్ట్ర జనాభాలో 12%, దళితుల్లో 80% పైగా ఉన్న మాదిగలకి 1 సీటు కూడా కేటాయించకపోవడం అనేది ప్రప్రథమంగా జరుగుతుంది. మీరు దయచేసి గమనించండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 రిజర్వ్ సీట్లతో పాటు ఒక జనరల్ సీటు మల్కాజ్గిరి కూడా సర్వశిక్షణ గారికి ఇచ్చిన సందర్భం ఉంది. అదేవిధంగా 2014, 2019లో కూడా 2 సీట్లు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క బాధను అర్థం చేసుకుని మా యొక్క మాదిగల ఆవేదనని మీరు దయచేసి ఏఐసిసి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మాకు 2 పార్లమెంట్ సీట్లను, ఒక కంటోన్మెంట్ సీట్ను కేటాయించడానికి మీరు మాకు అవకాశం ఇవ్వాల్సిన, మీరు తప్పకుండా ఏఐసిసి స్థాయిలో ప్రయత్నం చేసి మాకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను.